అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఇండియా వైజ్ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ముగ్గురులో ఒకరు డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారు. పిల్లల విషయంలో చూసుకుంటే ప్రతి 100 మందిలో 10 మంది పిల్లలు ప్రీ డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, ఎంత మెడిసిన్ యూజ్ చేస్తున్నా సరే ఈ సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అనేది చూడడం లేదు. మరి దీనికి ఏమైనా ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉందా అని చూస్తే ఈరోజు మనతో పాటు ఆయుర్వేద విధానంలో 35 సంవత్సరాల అపార అనుభవం కలిగి వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందేమో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. సో మనం మాట్లాడుకున్నట్టు స్టార్టింగ్లో ఇండియా వైజ్ ప్రతి ముగ్గురులో ఒకరు, అలాగే పిల్లల విషయంలో చూస్తే ప్రతి 100 మందిలో 10 మంది ప్రీ డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారు. సో అసలు ఎందుకు ఇంతగానం డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారో అర్థం కావట్లేదు. ఎంత లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా, ఎంత మెడిసిన్ యూస్ చేస్తున్నా, ఎన్ని ట్రీట్మెంట్ చేసుకున్నా సరే దీనికి సొల్యూషన్ దొరకట్లేదు సార్. సో మరి ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు చెప్పి దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అంటారా ఆయుర్వేదంలో? సో నిజంగా మీరు ఇప్పుడు ప్రస్తావించినట్లు ఈ యొక్క విషయాలు తెలుస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుందమ్మా. చాలా శోచనీయమైనటువంటి విషయం. ప్రపంచంలోనే మన దేశము ఆల్మోస్ట్ అగ్రస్థానంలోకి వచ్చేసింది. షుగర్ వ్యాధి గ్రస్తులు కానివ్వండి, ప్రీ డయాబెటిక్ పరిస్థితులు కానీ. సో 100 మందిలో మరి 10 మంది, ముఖ్యంగా పిల్లల విషయం గమనించినప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో అంటే ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు అతి త్వరలోనే. సో ఈ విధంగా చూస్తే ఇంత ఒటిడింత అయిన చందన మరి ఒక 10 సంవత్సరాలకి భారతదేశంలో డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరి ఎన్ని కోట్లు ఉంటుందో ఊహించడానికి కూడా బాధాకరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి 1,000,000 కారణాలు. మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, వాతావరణ కాలుష్యం కావచ్చు, మన ఆహార విధి విధానాలు కారణం కావచ్చు, అట్లే తర్వాత జీవన శైలిలో ఇతర మార్పులు కారణం కావచ్చు. సో కారణాలు ఏదేమైనప్పటికీ మరి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు, ప్రీ డయాబెటిక్స్ వాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు. కాబట్టి ఇంతకుముందే మీరు ప్రస్తావించినట్లు మరి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులుగా ఉండి వాళ్ళు రకరకాల ఔషధాలు వాడినప్పటికీ ఒక పట్టాన ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అనేక రకాల కారణాల చేత ఒక పట్టాన షుగర్ నార్మల్కు రావడం లేదు. సో తప్పని పరిస్థితుల్లో వైద్యులు కూడా మరి ఆ యొక్క ఔషధాలు పెంచడం కానీ, డోసు, లేకపోతే కొత్త ఔషధాలు యాడ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతేకాకుండా వీటికి తోడు మరి తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈవెన్ కొంతమందిలో ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ షుగర్ నార్మల్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రీ డయాబెటిక్ పరిస్థితి గమనించినట్లయితే మరి ప్రీ డయాబెటిక్ కండిషన్స్లో సర్వసాధారణంగా వైద్యులు కూడా ఏం చేస్తారంటే జీవన విధానాలు మార్చుకోమని చెప్తుంటారు. అదేవిధంగా మరి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోండి, తర్వాత కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించండి, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తగ్గించుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి చెప్తుంటారు. సో దీనివల్ల ఏమంటే కొన్నాళ్ల పాటన్నా పోస్ట్ పోన్ చేయొచ్చు అని చెప్పేసి. కానీ కొంతమంది మాత్రము కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది ఏంటంటే ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఔషధం వాడుకోవడం మంచిదని చెప్పేసి కొన్ని పరిశోధనలు. ఏది ఏమైనప్పటికీ మరి షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి సమస్య ఇలాంటిది ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే వైద్యులు సూచించిన పద్ధతిలో నియమాలు పాటిస్తూ అవసరాన్ని బట్టి ఔషధాలు వాడుకుంటూ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఆహార నియమాలు ఔషధాలు వాడుతూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ పదార్థాలు కూడా సో జనరల్గా మీరు నా నుంచి వంటింటివే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నేను వంటింటివే జనరల్గా చెప్తాను చూడండి. అంత ఈజీగా ఉండేవి అన్నీ మనకు తిరిగేవి. ఒక పదార్థం మాత్రం మనం షాప్లో తెచ్చుకోవాలి. మెంతులను వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మెంతుల చూర్ణం ఒక 50 గ్రాములు, పసుపు చూర్ణం ఒక 50 గ్రాములు. అదేవిధంగా నేరేడు విత్తనాలు, సర్వసాధారణంగా నేరేడు విత్తనాల పొడి మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుంది. లేకపోతే సీజన్లో నేరేడు పళ్ళను ఆ గుజ్జు తీసేసి కచ్చపచ్చ నలగొట్టేసి ఎండలో పెట్టేసేసి ఒక వారం రోజులు ఎండలో పెట్టినా ఎండిపోయేసేసి తర్వాత అవసరాన్ని బట్టి మనం చూర్ణం తయారు చేసుకుంటే సరిపోతుంది. అలా వీలు కానటువంటి వాళ్ళకి మనకు మార్కెట్లో కూడా నేరేడు విత్తనాల యొక్క చూర్ణం దొరుకుతుంది. సో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఆ చూర్ణం కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు మనకు అందరికీ తెలిసినటువంటివి. ఈజీగా జనరల్గా నేరేడు విత్తనాలు కూడా మనమే చేసుకోవచ్చు. సో ఇది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మరొక ప్రత్యేకమైన పదార్థం ఏంటంటే నేలవేము.
ఓకే. దాన్ని కిరాత తిక్త అని చెప్పి సంస్కృతంలో అంటారండి. కిరాతం అంటే విపరీతము, అతి అని చెప్పేసి, తిక్త అంటే చేదు. చేదులో కూడా మనం ఊహించని రీతిలో చేదు ఉంటుంది, ఓకే. చాలా చేదు ఉంటుందండి. కానీ షుగర్ వ్యాధిలో చాలా అమోఘంగా పనిచేస్తుంది. సో నాలుక చేదు, నాలుక మీద పడినప్పుడు చేదు ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది దాని యొక్క పని సమర్థత అంతా ఇంత కాదు. ఆ షుగర్ వ్యాధిగ్రస్తులకి షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంచేందుకు, షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ నేలవేం వల్ల కలుగుతాయి. ఈ నేలవేం పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. కిరాత తిక్త చూర్ణము లేదా భూనింబ చూర్ణం అని చెప్పేసి కూడా చెప్తుంటారు. భూనింబ చూర్ణం అన్నా కిరాత తిక్త చూర్ణం అన్నా పేర్లు మాత్రం ఒకటే. దీన్ని నేలవేం అని చెప్పేసి తెలుగులో చెప్తుంటారు. ఆ యొక్క చూర్ణం మాత్రము ఒక 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. చేదు ఉంటుంది కాబట్టి ఇందులో కలిపేస్తే ఆ చేదు కూడా అంతగా అనిపించదు మిగతా ఆహార ఔషధాలు కలపడం వల్ల. కాబట్టి మెంతులు ఒక చూర్ణం 50 గ్రాములు, పసుపు చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా నేరేడు విత్తనాల యొక్క చూర్ణం 50 గ్రాములు, ఈ యొక్క నేలవేము చూర్ణం మాత్రం 10 గ్రాములు మాత్రమే కలపాలి. చేదు ఉంటుంది కాబట్టి. సో ఈ 4 పదార్థాలు కలపడం బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 50 ml గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో ఈ పౌడర్ 1/2 టీ స్పూన్ కలిపేసి ఒక ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ముందు ఈ పద్ధతిలో సేవించడం వల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్ వాళ్ళు త్వరగా డయాబెటిక్ స్టేజ్లోకి రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ డయాబెటిక్ స్టేజ్లోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు కూడా షుగర్ వ్యాధి పెరగకుండా ఉండేందుకు, షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండేందుకు, షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో మరి రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, మెదడుకు సంబంధించిన సమస్యలు కానీ, కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కానీ రాకుండా ఉండేందుకు, అదేవిధంగా మూత్ర వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి సమస్యలు కూడా చాలా త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి ఎక్కువ శాతం మంది కూడా ఏం జరుగుతుందంటే, కొన్నాళ్ళ అయ్యేసరికి ఒకవేళ షుగర్ కంట్రోల్ ఉన్నప్పటికీ, షుగర్ కంట్రోల్లో ఉండకపోయినప్పటికీ కూడా ఆ యొక్క ప్రభావం మెదడు మీద పనిచేసేసి జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, లాస్ ఆఫ్ మెమరీ అని చెప్తుంటారు అనమాట. ఇలాంటి సమస్యలు కూడా కలుగుతుంటాయి అనమాట. అదేవిధంగా పక్షవాతం రావడము, పెరాలసిస్, తర్వాత కొంతమందిలో ఈ వణుకుడు జబ్బు, ఇట్లా వణుకుతుంటారు అనమాట, పార్కిన్సన్స్ అని చెప్పేసి అంటుంటారు. సో ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ యొక్క పసుపు కూడా ఉపయోగపడుతుంది. పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంటుంది. అదేవిధంగా మెంతుల్లో ఈ యొక్క సాపోనిన్స్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చెప్పినటువంటి వాటికి అనేక రకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా మెంతుల యొక్క మరొక గుణం ఏంటంటే, ఈ మోకాళ్ళ భాగంలో గుజ్జు ఉత్పత్తి బాగా ఎందుకు ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చాలా త్వరగా గుజ్జు ఉత్పత్తి తగ్గిపోవడం చేత మోకాళ్ళ నొప్పులు చాలా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా త్వరగా వస్తాయి. సో ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ వ్యాధి నియంత్రణ ఉండడమే కాకుండా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గేదానికి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇది పనిచేస్తుంది. నేరేడు విత్తనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యొక్క మూత్రాన్ని ఎక్కువ సార్లు వచ్చేటువంటి పరిస్థితి తగ్గిస్తుంది. అదేవిధంగా నేరేడు విత్తనాలు మరొక ప్రయోజనం ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, సర్వసాధారణంగా ఎక్కువ కార్బోహైడ్రేట్సే తీసుకుంటుంటాం. సో కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్బోహైడ్రేట్స్ని త్వరగా జీర్ణం చేసి త్వరగా చక్కెరగా మారకుండా ఉండేందుకు ఈ యొక్క నేరేడు విత్తనాలు ఉన్నటువంటి ఈ లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. కాబట్టి త్వరగా ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ చక్కెరగా మారదో అప్పుడు బ్లడ్ లో చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది. అదేవిధంగా మూత్ర వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క నేరేడు విత్తనాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా చివరిగా నేను చెప్పేది అంటే, ఈ యొక్క నేలవేము ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ని పెంచుతుంది. అంటే ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, సెన్సిటివిటీని పెంచుతుంది. సర్వసాధారణంగా మన బాడీలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మందిలో ప్రీ డయాబెటిక్ స్టేజ్ వాళ్ళలో కూడా మనం గమనిస్తుంటాం, డయాబెటిక్ స్టేజ్ వాళ్ళలో గమనిస్తాం, బాడీలో తగినంత ఇన్సులిన్ ఉన్నప్పటికీ అది సమర్థవంతంగా పనిచేయదు. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాను అనమాట. సో ఎప్పుడైతే ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేయదో, మీరు ఇన్సులిన్ ఎంత ప్రొడక్షన్ ఉన్నప్పటికీ, ఉత్పత్తి అయినప్పటికీ బాడీకి ఉపయోగపడదు. సో దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగేందుకు ఈ యొక్క నేలవేం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో విపరీతంగా చర్మ వ్యాధులు వస్తుంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత ఈ అంతర్గత అవయవాలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, మూత్రాశయానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఆడవాళ్ళలో గర్భాశయానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, లివర్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలా కిడ్నీస్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఈ నేలవేం వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీ పెరగడమే కాకుండా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా త్వరగా తగ్గేందుకు కూడా ఇది మల్టిపుల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయుర్వేద వైద్యాల యొక్క, ఆయుర్వేదంలో మన మహర్షి చెప్పినటువంటి ఔషధాల యొక్క ప్రత్యేకతలండి.
సో నైస్ సార్. సో నార్మల్గా షుగర్ పేషెంట్స్కి షుగర్ ఎలా కంట్రోల్ అవ్వాలి అని అడిగితే మీ గొప్పతనం, ఆయుర్వేద యొక్క గొప్పతనం ఇక్కడే అర్థమైపోతుంది. సో జస్ట్ షుగర్ కంట్రోల్లో ఉండడమే కాకుండా షుగర్ పేషెంట్స్కి వచ్చే ఇంకా ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ ఒక చిట్కాలో చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.